పత్రిజీ ఆరాధనోత్సవాలలోని ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు 30 సంవత్సరాల క్రితమే కలలు కన్నారు. వారి విజన్ విద్యార్థులు యువత ధ్యాన సాధన చేస్తే జగద్గురువులుగా ఎదుగుతారు, వారు ఉన్న రంగంలో అద్భుతంగా ఉంటారు, ధర్మాన్ని ధర్మయుతమైన జీవితాన్ని ప్రచారం చేయగలుగుతారు అని కలలు కన్న పత్రిజీ యొక్క స్ఫూర్తితో ధ్యాన యువ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ధ్యాన విద్యార్థి మూమెంట్, గ్లోబల్ మూమెంట్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ధ్యాన యువ ద్వారా విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసానికి కావలసిన అద్భుతమైన విషయాలు మనం అందిస్తూ ఉంది ఈ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం లర్నింగ్ యాటిట్యూడ్, నేర్చుకునేటువంటి గుణం ఎందుకు అవసరం, విద్యార్థులకి యువతకి ఎన్ని రకాలుగా నేర్చుకోవచ్చు అనేటువంటి అద్భుతమైన విషయం అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్ననాటి నుండి ధ్యాన సాధన చేస్తూ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నటువంటి మినీషాతో మనం మాట్లాడదాం. రైట్. హాయ్ మినీషా. హాయ్ సార్. వెల్కమ్ టు పత్రిజీ ఆరాధనోత్సవాలు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. సో మినీషా, ముందుగా అసలు ఈ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు ఈ నేర్చుకోవడం ఎలా అని నేర్పించిన పత్రిజీని ఎప్పుడు ఎలా కలవడం జరిగింది? ముందుగా మన ప్రియతమ గురువు జగద్గురు పితామహ పత్రిజీకి, అలాగే పిఎంసి ప్రేక్షకులందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు మినీషా, మాది ఆత్మకూర్, వనపర్తి డిస్టిక్. నేను 5 సంవత్సరాలుగా ఈ ధ్యాన మార్గాన్ని అందుకున్నాను. నేను మొదటిసారి డిసెంబర్లో 2021లో పత్రిజీ గారిని మా ఊర్లో పిరమిడ్ ఓపెనింగ్లో కలవడం జరిగింది. ఈ ధ్యాన మార్గాన్ని అందుకున్న తర్వాత పత్రిజీ గారి ద్వారా ఎన్నో కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను. ఆయనను ఒక్కసారిగా కలవడం ద్వారా నాకు ఏదో ఆనందం, తెలియని ఆనందం, నేర్చుకోవాలనే తపన. సార్ ఇంత తిరుగుతూ ధ్యానాన్ని అలాగే ప్రతి ఒక్కరికి పంచుతున్నారు. సార్ అక్కడ కూర్చొని ఉన్నారు, అందరి అనుభవాలను ఎంత చక్కగా వింటున్నారంటే, ఆ రోజు నేను చిన్న వయసులో ఉన్నా కానీ నేను చెప్తుంది కూడా ఆయన వింటూ ఉన్నాడు. అంటే అందరి అనుభవాలను ఆయన వింటూ ఉంటే నేను కూడా అందరి అనుభవాలు మనం వినాలి, అందరి నుండి మనం నేర్చుకోవాలి అని ఆ యొక్క సారే అంతమందితో అంత తిరుగుతూ ప్రతి ఒక్కరి నుండి నేర్చుకుంటున్నారు. మనము కూడా ప్రతి ఒక్కరి నుండి నేర్చుకోవాలి, అందరి నుండి ఆ నేర్చుకునే తత్వాన్ని మనం అలవర్చుకోవాలని ఆ రోజు నేర్చుకున్నాను. అలాగే ఆ రోజు నుండి పత్రిజీ గారి ద్వారా ఈ ధ్యానాన్ని అందుకొని సార్ గారి కాన్సెప్ట్స్ అన్నీ వింటూ నేర్చుకుంటూ వాటిని కొంతగా ఆచరిస్తూ ఈరోజు పాటిస్తూ ఉన్నాను. వెరీ నైస్ మినీషా. అంటే నేర్చుకునే తత్వము, ఒక అద్భుతమైన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్, ఆయన ఒక పెద్ద మహాగురువు స్థాయిలో ఉండి కూడా నేర్చుకుంటున్న విధానమే ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవడం స్టార్ట్ చేశాం. వెరీ గుడ్, వెరీ నైస్. సో ఏం చెప్తారు లర్నింగ్ యాటిట్యూడ్ అంటే? ఎక్కడి నుంచి ఎవరెవరి నుంచి నేర్చుకోవాలి, ముందుగా ఎవరి నుంచి నేర్చుకోవాలి? లర్నింగ్ యాటిట్యూడ్ అంటే నేర్చుకోవాలనే దృక్పథం కలిగి ఉండడం, జిజ్ఞాస కలిగి ఉండడం. అంటే మనము ఈ సృష్టిలో అనంతమైన జ్ఞానం ఉంది సార్. మనం ఎవరి నుండైనా నేర్చుకోవచ్చు. ఒక చెట్టుని చూసి నేర్చుకోవచ్చు, ఒక జంతువుని చూసి నేర్చుకోవచ్చు, ఒక పక్షిని చూసి నేర్చుకోవచ్చు. మనం మన జీవితంలో నిత్యం ఎంతో మందిని కలుస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి నుండి కూడా నేర్చుకోవచ్చు. చిన్నపిల్లల నుండి నేర్చుకోవచ్చు, స్త్రీల నుండి నేర్చుకోవచ్చు, పురుషుల నుండి నేర్చుకోవచ్చు. మనం కలిసే ప్రతి ఒక్క మనిషి నుండి మనం నేర్చుకోవచ్చు సార్. రైట్. చదువుకున్న వారి నుండి నేర్చుకోవచ్చు, చదువుకొని వారి నుండి నేర్చుకోవచ్చు, పల్లెటూరులో ఉన్న వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు, పట్టణాల్లో ఉండే వాళ్ళ నుండి కూడా నేర్చుకోవచ్చు. అంటే నేర్చుకోవడం అనేది చిలువలు పలువలుగా ఉంది. లర్నింగ్, అందరికీ ఎర్నింగ్ కావాలి. లర్నింగ్లోనే ఎర్నింగ్ ఉందిగా, తీసేస్తే ఉన్నది ఎర్నింగే. వండర్ఫుల్. సో పిల్లల నుంచి నేర్చుకోవాలి అనడం జరిగింది కదా, ఏం నేర్చుకోవాలి పిల్లల నుండి, ఎలా నేర్చుకోవాలి, అసలు ఏమిటి అది? పిల్లల నుండి కూడా మనము చిన్న వయసులో ఉన్నారు, మనం ఏం నేర్చుకుంటామో అని అనుకుంటాం సార్. కానీ చిన్నపిల్లల ద్వారా కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఒక చిన్న పిల్లవాడిని చూస్తూ ఉంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఆ చిరునవ్వు నవ్వడం నేర్చుకుంటాం. స్మైల్, ఆ స్మైల్ నేర్చుకుంటాం ఒక చిన్న పిల్లల నుండి. అలాగే ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ ఉంటారు. మనం ఒక టాయ్ ఇస్తాము, ఒక బొమ్మని ఇస్తాము, ఆ బొమ్మతో ఎంతో చక్కగా ఆడుకుంటారు. ఆ ప్రజెంట్ మూమెంట్లో ఆ అబ్బాయి, ఆ చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు.
అంటే మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండడం కూడా ఒక పిల్లవాడి ద్వారా నేర్చుకోవచ్చు. వావ్. అలాగే మనం ఏమైనా నేర్పిస్తూ ఉంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటారు, ఎంతూసియాస్టిక్గా వింటూ ఉంటారు. ఆ ఎంతూసియాజంని మనం నేర్చుకోవాలి. మనం కూడా ఎవరైనా ఏదైనా నేర్పిస్తుంటే అంతే ఎంతూసియాజంతో మనం నేర్చుకోవాలి. మనం అలాగే ఒక చిన్న పిల్లవాడిని చూస్తే ఎంతో ఫోకస్డ్గా ఉంటాడు, ఏదైనా ఒకటి చూస్తుంటే ఎంతో అద్భుతంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మనం కూడా ఈ సృష్టిలో ఎన్నో అందాలు ఉన్నాయి, ఎన్నో నేర్చుకోవాల్సినట్టు ఉన్నాయి. ఆ ఫోకస్ మనం కూడా అలవర్చుకోవాలి. ఒక చిన్న పిల్లవాడి ద్వారా ఆ ఫోకస్ నేర్చుకుంటాము. ఫోకస్ నేర్చుకోవచ్చు, చిరునవ్వుతో ఉండడము, ప్రజెంట్ మూమెంట్లో ఉండడము, ఇంట్రెస్ట్తో ఉండడం, ఇన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మరి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అందరు అలాగే ఉంటారుగా, ఎవరైనా. ఇప్పుడు పెద్దగా అయినా, స్టూడెంట్స్ అయినా, యువత అయినా, ఎవరైనా చిన్నప్పుడు అలాగే ఉంటారు కదా. మరి పెరుగుతున్న కొద్దీ ఈ నేర్చుకునే తత్వం ఎందుకు వెనుకబడిపోయిందంట మినిషా? వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్? అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన మనస్సు అనేది అంతగా మనము ఏ దానిపైన కానీ ఆ మనస్సు అనేది మనము ఎక్కువగా దాని మీద దృష్టి కేంద్రీకరించాము. మన వయసు పెరిగే కొద్దీ ఆ మనసు మీద మనకు దృష్టి కేంద్రీకరిస్తాము. అలా మనం నేర్చుకునే తత్వాన్ని కోల్పోతూ ఉంటాము. ఆ ప్రజెంట్ మూమెంట్ లో ఉండడం కానీ అన్ని అనవసరమైన అన్ని దూరుతా ఉంటాయి ప్రపంచంలో. అంటే చిన్నప్పుడు మనసు ఎక్కువ వాడరు, వాళ్ళతో వాళ్ళు ఉండడం. ప్రజెంట్లో పెరుగుతున్న కొద్దీ ప్రపంచం ఎక్కువ అవుతుంది, అంతే కదా. ప్రాపంచిక విషయాలు లోపల దూరి నేర్చుకోవడం తగ్గిపోతూ ఉంటుంది. వండర్ఫుల్. సో పిల్లల నుంచి ఎంత పెద్దగా ఎదిగినా పిల్లల నుంచి నేర్చుకోవాలి. వండర్ఫుల్. ప్రతి యువత, ప్రతి విద్యార్థి పిల్లల నుంచి నేర్చుకోవాలి. వండర్ఫుల్. ఏం నేర్చుకోవాలంటే ఈ క్వాలిటీస్. నైస్. అలాగే మనకు ప్రహ్లాదుడు ఉన్నాడు సార్. ప్రహ్లాదుడు ఎంతో చిన్న వయసులోనే ధ్యానం చేశాడు, ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందాడు. తన సొంత తండ్రి హిరణ్యకశిపుడు అతన్ని ఎంత చంపాలని చూసినా అతను నేర్చుకున్నటువంటి జ్ఞానమే అతన్ని కాపాడింది. అంటే చిన్న వయసులోనే ఆ చిన్న పిల్లల ద్వారా కూడా ఆ హిరణ్యకశిపుడు నేర్చుకోవాలి ప్రహ్లాదుని ద్వారా. అంటే అక్కడే మనకు లైవ్ ఎగ్జాంపుల్ దొరుకుతుంది సార్. మనం చిన్న పిల్లల నుండి ఏం నేర్చుకుంటామని అనుకుంటాం, కానీ మన ఇంట్లోనే గొప్ప ఆత్మలు, అంటే వాళ్ళ వయసులో చిన్నగా ఉన్నప్పటికీ వారిలో ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. దాని ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. మనం ఒక్కసారి వారిని గమనిస్తే వారి నుండి ఎన్నో నేర్చుకోవచ్చు. చిన్నపిల్లల ద్వారా ప్రహ్లాదుడే మనకు గొప్ప ఉదాహరణ సార్. అంటే మనం నేర్చుకోవడం ప్రారంభిస్తే ఇంట్లో ఇబ్బందులైనా, ఇప్పుడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తీసుకుంటే సమస్యలు ఎక్కడో లేవు, ఆయనకు ఇంట్లోనే ఉన్నాయి, ఇంట్లో వాళ్ళతోనే ఉన్నాయి. సో నేటి యువత విద్యార్థులు ధ్యాన సాధన చేస్తే ఇంట్లో ఇబ్బందులైనా బయట ఇబ్బందులైనా వాటి నుంచి నేర్చుకునే గుణం అలవడుతుంది అని చెప్పడం జరుగుతుంది, అంతే కదా. వండర్ఫుల్ మినిషా. ఎస్, ప్రహ్లాదుడు ఒక ఉదాహరణ. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా కానీ మనము వారి నుండి నేర్చుకుంటాం అనమాట. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మేము వయసులో పెద్దవారము, చిన్నపిల్లల నుండి ఏం నేర్చుకుంటాము అని అనుకుంటుంటారు. ప్రజెంట్ చిన్నపిల్లలు కూడా ఎంతో టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకొని వారే మనకు నేర్పిస్తున్నారు. అలా కూడా మనము ఎన్నో టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు. అదే ఒక చిన్న పిల్లవాడు ధ్యానం చేస్తే ఇంకా అద్భుతంగా వారిలో మార్పులు మనం చూడొచ్చు. తల్లిదండ్రులు ధ్యానం చేయడం ద్వారా వారిని చూస్తూ పిల్లలు కూడా ధ్యానం చేస్తారు. పిల్లలు ధ్యానం చేయడం ద్వారా కొంతమంది తల్లిదండ్రులు మారుతారు. చిన్న పిల్లలు స్కూల్లో వారికి చెప్పిన జ్ఞానాన్ని తల్లిదండ్రులకు అందిస్తూ ఉంటారు. దాని ద్వారా కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. అంటే ఎంతో మంది ఒకవేళ చిన్నపిల్లలు ధ్యానం నేర్చుకున్నా వారి తల్లిదండ్రులకు ధ్యానం నేర్పించవచ్చు. అంటే చిన్నపిల్లల ద్వారా కూడా తల్లిదండ్రులు నేర్చుకోవచ్చు. అంటే నేర్చుకునే తత్వం అనేది ధ్యాన సాధన చేసినప్పుడు మరింత పెరుగుతుంది. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకుంటాం. వండర్ఫుల్. ఇది పిల్లల నుంచి. రైట్. నెక్స్ట్, చెట్ల నుంచి ఏం నేర్చుకుంటాం? ఒక చెట్టును చూసి చాలా నేర్చుకోవచ్చు సార్. సహనం నేర్చుకోవచ్చు, ఓర్పు నేర్చుకోవచ్చు. అలాగే ఒక చెట్టు అందరికీ సేవను అందిస్తుంది. తను తిరిగి ఏమి కోరుకోదు. అందరికీ పండ్లనిస్తుంది, పూలనిస్తుంది, అందరికి చల్లని గాలినిస్తుంది, కానీ తిరిగి ఏం కోరదు. ఆశించకుండా ఇవ్వడం. రైట్. త్యాగ గుణం. అవును సార్. ఓర్పు, సహనం, అలాగే ఏం కూడా ఆశించకుండా అందరికీ చక్కటి గాలినిస్తుంది. అలాగే వెనుకడుగు వేయకుండా మనం ఎంత కొట్టినా కానీ పెరుగుతూనే ఉంటుంది. అలా ఆ గుణాన్ని మనం ఒక చెట్టు ద్వారా నేర్చుకోవచ్చు. ఎదుగునా కొద్దీ ఇంకా ఒదిగే ఉండడం నేర్పిస్తుంది. అవును సార్. వావ్. అంటే ఇప్పుడు ఫలాలు ఇచ్చినప్పుడు ఫలాలు ఇస్తుంది, ఎండిపోయిన తర్వాత ఆ బెరడు కూడా
మనకు తలుపులుగా, మనకు ఫర్నిచర్గా, అవును సార్. తర్వాత మనం నీటిలో వెళ్ళాలంటే ఒక పడవగా ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. వాహ్, ఇచ్చే త్యాగ గుణాన్ని నేర్చుకోవాలి మనం చెట్టు నుండి. వాహ్, అద్భుతం. ఇంకేం నేర్చుకోవచ్చు? చెట్టు ద్వారా ఇంకా మనం చాలా నేర్చుకోవచ్చు సార్. అంటే మనము ఒక ధైర్యం అనేది, అంటే ఎంత కొట్టినా కానీ, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఎంతో ధైర్యంగా నిలబడడం నేర్చుకోవచ్చు సార్ ఒక చెట్టు ద్వారా. అవును, వర్షంలో ఎండలో ఎక్కడైనా ఉంటుంది, అన్నిటికీ తట్టుకొని నిలబడే ధైర్యం ఉంటుంది. అలా చెట్టులాగా నిలబడాలి. వావ్, యువత విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఈ గమనంతో నేర్చుకుంటే ఎంత అద్భుతంగా ఉంటారు. వావ్, సూపర్. ఇంకా అమ్మా? ఇంకా చెట్టు ద్వారా చాలా నేర్చుకోవచ్చు సార్. ఓర్పు, అంటే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని సహనంతో ఎదుర్కోవడం నేర్చుకుంటాం సార్. ఒక చెట్టు ఎంత సహనంతో ఉంటుందంటే, ఎవరు ఒక పండు ఇవ్వాలన్నా పండ్లను కూడా ఒక రాయి దెబ్బతో కొడుతూ ఉంటారు, అయినా కూడా వాటిని ఓర్చుకుంటుంది. సహనం అనేది మనం చెట్టు ద్వారా మన నిత్య జీవితంలో అలవాటు చేసుకోవచ్చు. సహనం నేర్చుకోవచ్చు, ఓర్పు నేర్చుకోవచ్చు. అందరికీ సేవ చేస్తుంది, చల్లని గాలినిస్తుంది, కింద కూర్చున్న వారికి చాలా చక్కని గాలినిస్తుంది. సేద తీరుతారు చాలామంది చెట్టు కింద. అంటే ఒక రకంగా మనం సేవ చేస్తాం, ఒక చెట్టు అలా కూడా సేవను అందిస్తుంది. మనం కూడా మన నిత్య జీవితంలో సేవ అనే ఆ దృక్పథాన్ని ఆ చెట్టు ద్వారా నేర్చుకోవచ్చు. ఎన్నో పక్షులకు కూడా వాటి నీడనిస్తుంది, పైన పక్షులకి, కింద మనకే కాదు వాటి మీద కూడా. ఒక చెట్టును పెడితే అన్ని రకాల పక్షులు వస్తాయి అక్కడికి, పక్షికి కూడా నీడనిస్తూ ఉంటుంది. అంటే ఇచ్చే గుణాన్ని నేర్చుకోవాలి. సో విద్యార్థులు, యువత ఇవ్వడం తెలుసుకోవాలి. రైట్, ఇవ్వడం అంటే ఎగ్జామ్లో ఇవ్వడం కాదు కదా, ఎగ్జామ్లో కాకుండా మిగతా అప్పుడు ఇవ్వడం నేర్చుకోవాలి. అసలు ఈ నేర్చుకునే ధోరణి, నేర్చుకునే దృక్పథం, అడ్డుకునే పాయింట్స్ ఏముంటాయి మినీషా? నేర్చుకోకుండా అడ్డుపడేటి ఏంటి ఒక వ్యక్తిలో, ఒక విద్యార్థిలో, యువతలో? ఒక విద్యార్థి, మీరు ఇందాక చెప్పినట్టు మనస్సు అనేది ఎక్కువ వారు దానిపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా, మనస్సును ఎక్కువ వాడడం ద్వారా అహంకారం పెరుగుతుంది. అలాగే నాకే అన్ని తెలుసు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది కూడా వారిని ఈ నేర్చుకునే దృక్పథాన్ని అడ్డుపడుతుంది. నాకు ఆల్రెడీ అన్ని తెలుసులే, ఇంకా నేనేం వినేది. ఎక్కువ అది టీనేజ్ ఏజ్ లో, ఇంటర్మీడియట్ ఏజ్ లో అలా అనిపిస్తుంది. అందుకే ఇంటర్మీడియట్ ని ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారు. అంటే తెలిసి తెలియంది, ఏం తెలియకపోయినా నాకు తెలుసు అన్న ఒక భ్రమలో ఉంటారు అనే స్టేజ్. రైట్, అంతకు ముందే ధ్యానం చేస్తే ఈ గుణాల నుంచి బయటపడతాం. రైట్, నేర్చుకునే గుణము, తర్వాత మొండితనం నుంచి బయటపడాలంటే ఏమేమి సాధనలు చేయాలి? ధ్యానం చేస్తే సరిపోతుంది సార్. ధ్యాన సాధన చేయడం ద్వారా నేర్చుకునే ఆ దృక్పథాన్ని మనం పెంచుకుంటాము. రైట్, మహానుభావుల సందేశాలు వింటూ ఉంటాము, పత్రిజీ గారిని చూస్తున్నాము, ఆయన కాన్సెప్ట్స్ విని మేమందరం కూడా నేర్చుకునే తత్వాన్ని, నేర్చుకునే ఆ దృక్పథాన్ని అలవర్చుకున్నాము. మనకు అహంకారము, ఈ ద్వేషాలు, ఇవన్నీ మనల్ని అడ్డుకుంటూ ఉంటాయి. అదే మనం ధ్యానం చేస్తే చక్కని మార్గంలో ఆ నేర్చుకునే దృక్పథాన్ని అలవాటు చేసుకుంటాం. మినిషా, ఈ సాధనలోకి రాకముందు 5 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది నీ యాటిట్యూడు, మాట, ఇంట్లో వాళ్ళతో? ఈ సాధనతో, నేర్చుకునే విధానంతో ఏం మార్పులు వచ్చినాయి? నేను ధ్యానంలోకి రాకముందు ఇందాక మీకు చెప్పినట్టు మనస్సు అనేది మనం వాడుతుంటాం కదా సార్. ఈ ధ్యానంలోకి రాకముందు అజ్ఞానంలో ఉన్నాను. అంటే ఈ నేర్చుకోవాలి, ఇంత అద్భుతమైన జ్ఞానం ఉంది ఈ ప్రపంచంలో అనే విషయం నాకు తెలియదు అనమాట. ఏం నేర్చుకుంటాంలే, ఇప్పటికే బుక్కులు మస్తు చదువుతున్నాంలే, ఈ బుక్లే చాలా ఉన్నాయి, ఏంటి మనం నేర్చుకునేది, ఈ నేర్చుకుని మనం ఏం సాధిస్తాము, అన్ని నాకే తెలుసులే అని అనుకునేదాన్ని అనమాట. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చానో, చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ వారి యొక్క జ్ఞానాన్ని అందించినప్పుడు ఎంతో నేర్చుకున్నాను వారి ద్వారా. ఏ పిరమిడ్ మాస్టర్ని మనం కలిసినా ఎంతో అద్భుతమైన జ్ఞానం అందింది. నేను ఈ 5 years జర్నీలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ని కలిశాను. పత్రి సార్నే లైవ్ ఎగ్జాంపుల్గా చూశాను. ఆయనే కొన్ని లక్షల పుస్తకాలు చదివి ఎవరు చెప్పినా వినడం నేర్చుకున్నాడు. అంటే ఎవరు చెప్పినా వినాలి, పుస్తకాలు చదవాలి, ఎంతో మంది పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు వినాలి, నేర్చుకుంటూనే ఉండాలి, లర్న్ 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 అని చెప్తూ ఉంటారు. ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను అనమాట. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకు తెలిసింది గోరంతే, మనం తెలుసుకోవాల్సింది కొండంత అని నాకు తెలిసింది. వండర్ఫుల్ మినిషా. సో చెట్టు నుంచి నేర్చుకున్నాం, పిల్లల నుంచి నేర్చుకున్నాం, పత్రిజీ నుంచి నేర్చుకున్నాం,
అంత 1,00,000 పుస్తకాలు చదివిన మహాగురువే నేర్చుకున్నప్పుడు మనం కూడా నేర్చుకోవాల్సిందే. తర్వాత జంతువుల నుంచి ఏం నేర్చుకోవాలి? జంతువుల నుంచి మనము నిబద్ధత నేర్చుకోవచ్చు. అలాగే అవి స్వీయ రక్షణ, అంటే వారి ఆహారం కోసం, అలాగే వారు నివసించే ఆ చోటు కోసం ఎంతో అంటే స్వీయ రక్షణ కోసం వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. స్వీయ రక్షణ కూడా చాలా మనకు ముఖ్యం. ఆ స్వీయ రక్షణ ఒక జంతువు నుండి నేర్చుకోవచ్చు. పక్షుల నుండి స్వాతంత్రం గురించి, ఫ్రీడమ్ అంటే మనకు ఫ్రీగా ఎగరడం అంటే మనకు ఫ్రీడమ్ అనేది స్వాతంత్రం గురించి పక్షుల ద్వారా నేర్చుకోవచ్చు. అలాగే పక్షులు ఆకాశం వైపు ఎగురుతున్నప్పుడు ఎంతో శ్రద్ధ కావాలి, ఆ శ్రద్ధని మనం ఒక పక్షి ద్వారా నేర్చుకోవచ్చు. అలాగే ఒక పక్షి తిరుగుతూ తిరుగుతూ ఆకాశం అంతా తిరుగుతూ ఒక గూడుని కట్టుకుంటుంది. ఎంతో అద్భుతంగా ఆ పక్షి గూడుని నిర్మించుకుంటుంది. ఎంతో శ్రమతో ఆ గూడుని నిర్మించుకుంటుంది. శ్రమించడం నేర్చుకోవచ్చు. ఆ గూడుని కట్టడంలో చాలా శ్రద్ధ అవసరం. ఆ శ్రద్ధను నేర్చుకోవచ్చు. స్వాతంత్రం నేర్చుకోవచ్చు. జంతువుల నుంచి స్వీయ రక్షణ నేర్చుకోవచ్చు. అలాగే నిబద్ధత నేర్చుకోవచ్చు. పక్షి నుంచి ఏమంటారంటే బర్డ్స్ ఐ వ్యూ అంటారు. ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు మనం అక్కడే ఉండి చూస్తే కనబడదు, పైనుంచి చూస్తే ఆ సమస్యకు పరిష్కారం కనబడుతుంది అని చెప్తారు. బర్డ్స్ ఐ వ్యూ అంటారు. దీన్ని ట్రైనింగ్లో యూజ్ చేస్తాం మేము. ఒక పక్షిలాగా పైకి ఎగిరి చూడాలి. కింద ఉంటే నువ్వు ఇక్కడ సమస్య వచ్చింది, పక్కనే ఉండి చూస్తాం మనం. పైకి వెళ్ళాలి అంటే మనం కొంచెం ఎదిగిన స్థాయిలో చూస్తే సమస్యకు చిన్న పరిష్కారం ఈజీగా తెలుస్తుంది అని. వండర్ఫుల్. సో ఇన్ని విషయాలు మనం చెట్ల నుండి పక్షుల నుండి తెలుసుకోవచ్చు. రైట్. స్త్రీల నుండి కూడా, లేడీస్ నుంచి కూడా తెలుసుకోవచ్చు అనే పదం ఉందిగా. ఏం నేర్చుకోవాలి వాళ్ళ నుంచి? స్త్రీల నుంచి చాలా నేర్చుకోవచ్చు సార్. స్త్రీ అనగానే మొదటగా మనకు గుర్తుకొచ్చేది ప్రేమ, కరుణ, సహనం, ఓర్పు, ఇవన్నీ మనకు గుర్తొస్తుంటాయి సార్. స్త్రీల ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరి నుండి నేర్చుకోవచ్చు. అంటే మనం కలిసే ప్రతి మనిషి నుండి నేర్చుకోవచ్చు. ఒక స్త్రీ పురుషుడి నుంచి నేర్చుకోవాలి, పురుషుడు స్త్రీ నుంచి నేర్చుకోవాలి. అంటే స్త్రీలకు ఎందుకంత ప్రాముఖ్యత ఉంది అంటే స్త్రీకి అంత గొప్ప శక్తి ఉంది. స్త్రీ అనగానే సహనం, ఓర్పు, అలాగే అందరినీ ప్రేమతో పలకరిస్తుంది, బాధ్యతగా ఉంటుంది. అలాగే వచ్చిన వాళ్ళందరికీ అద్భుతంగా సేవ చేస్తుంది. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటుంది. ఏమి ఆశించకుండా చేసే గొప్ప సేవ స్త్రీమూర్తిది. ఇంట్లో మదర్ కదా, ఏమి ఆశించరు. మిగతా ఎక్కడైనా ఇప్పుడు జాబ్ చేస్తుంది, ఈ స్త్రీ జాబ్ చేసినప్పుడు శాలరీ తీసుకుంటుంది, కానీ ఇంట్లో ఏ శాలరీ ఉండదుగా. డబుల్ డ్యూటీ చేస్తూ ఉంటారు కదా. వర్కింగ్ ఉమెన్ అయితే అక్కడ బాధ్యత తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ పనులన్నీ మళ్ళీ చేయాల్సిందే. సో ప్రతి విద్యార్థి యువత వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మ, చెల్లి, అక్కయ్య నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. వావ్. మరి ఇన్ని గుణాలు ఉండాల్సిన స్త్రీ ఎందుకు ఈ మోడర్నైజేషన్లో ఈ గుణాలను కోల్పోతున్నారు స్త్రీలు, అమ్మాయిలు? అజ్ఞానంలో, అంటే వారికి ఈ ధ్యానం తెలియక, ఈ జ్ఞానం తెలియక వారి స్త్రీతత్వం గురించి, ఆ స్త్రీకున్న అద్భుతమైన గుణాలని మర్చిపోతున్నారు కదా. ఎస్, వాళ్ళకున్న అద్భుతమైన గుణాలే మర్చిపోయేంత మోడర్నైజేషన్ అయిపోయింది. మోడర్న్ థింగ్స్ తీసుకోవాలి, కానీ ఓవర్ మోడర్నైజేషన్లో వాళ్ళ క్వాలిటీసే. స్త్రీ క్వాలిటీస్ని మర్చిపోవడం, పురుషుల లక్షణాలని మర్చిపోవడం అనేది జరుగుతుంది. రైట్. వండర్ఫుల్. ధ్యాన సాధనతో మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. సో స్త్రీలు వాళ్ళలో ఉన్న ఈ క్వాలిటీస్ని ఎప్పుడు పెంచుకోవడానికి ఇంకా ఏమేమి సాధనలు చేయాలి? ధ్యాన సాధన సరిపోతుంది సార్. ధ్యానం చేయడం ద్వారా స్త్రీతత్వం గురించి వారు తెలుసుకుంటారు. ఒక స్త్రీ ధ్యానం చేయడం ద్వారా, ఈ ధ్యాన సాధన చేయడం ద్వారా ఎంతో మార్పు వస్తుంది సార్. ఇంట్లో ఒక స్త్రీ ధ్యానం చేసిందంటే ఆ ఇల్లే దేవాలయం అవుతుందని చెప్పొచ్చు. ఒక స్త్రీ ధ్యానం చేస్తే మంచి గుణాలు అలవర్చుకుంటుంది. ఇప్పుడు ఒక దేవత అని ఎప్పుడు అంటాం సార్? ప్రేమ, కరుణ, అందరికీ సేవ చేయడం, అందరితో ప్రేమగా మాట్లాడడం, మన తోటి జంతువులని అన్నిటినీ ప్రేమగా చూసుకోవడం, ఇవన్నీ ఉంటే ఒక దేవత అని చెప్పొచ్చు సార్. అదే ఒక స్త్రీ ధ్యానం చేస్తే ఆ దేవతగా మారుతుంది. అంటే ఆ గుణాన్ని అలవర్చుకుంటుంది. ఆల్రెడీ ఉన్న గుణాలను తెలుసుకోవడం, వాటిని ఆచరించడం, జీవించడం అనేది జరుగుతుంది. అవును సార్. ఇప్పుడు అందరిలో అన్నీ ఉన్నాయి, సాధన లేక ఓవర్గా ప్రాపంచికంలో ఉండి అది చేయట్లా. సాధన చేసినప్పుడు ఈ గుణాలు ఖచ్చితంగా ఉపయోగించుకోగలుగుతారు. వావ్, వండర్ఫుల్. రైట్. ఇంకా ఏమేమి నేర్చుకోవాలి?
ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలి ఇంకా? స్త్రీల నుండి చాలా నేర్చుకోవచ్చు సార్. మ్మ్. అంటే ఒక స్త్రీ ధ్యానం చేస్తే, ఈ భూమండలంలో ఉన్న ప్రతి స్త్రీ ధ్యానం చేస్తే ఈ భూమండలమే దివ్య మండలం అవుతుందని చెప్పవచ్చు సార్. వావ్. అంటే ఈ ఈ స్త్రీ తన స్త్రీతత్వాన్ని మర్చిపోతుంది, పురుషులు తన డామినేషన్ చూపిస్తున్నారు అనమాట. ఆ డామినేషన్ చూపించడం ద్వారా నేను ఇంతవరకే పరిమితం, నేను ఇంతే అని అనుకుంటుంది. అంటే ఈ ధ్యానం చేయడం ద్వారా, ఈ జ్ఞానాన్ని పొందడం ద్వారా ఒక స్త్రీ తన యొక్క స్త్రీతత్వం ఏంటి, తన యొక్క శక్తి ఏంటి అని తెలుసుకుంటుంది. స్త్రీ అనగానే ఒక శక్తి సార్. స్త్రీ అనగానే స్త్రీ ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్తుంటారు కదా సార్. నిజమే అది. ఒక స్త్రీ ధ్యానం చేస్తే ఏదైనా సాధించగలదు. ఈరోజు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహిళా ధ్యానమా చక్రం నిర్వహిస్తున్నారు సార్. ఎందుకు మహిళా ధ్యానమా చక్రం నిర్వహిస్తున్నారు? మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో కూడా స్త్రీలకు పెద్దపీట వేశారు. అంటే మనం స్త్రీల ద్వారా ఎంత నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు. మన స్వర్ణమాల పత్రిజీ గారిని మనము ఒక గొప్ప ఉదాహరణగా తీసుకోవచ్చు సార్. తను ధ్యానం నేర్చుకుంటూ, అలాగే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరిస్తూ, ఇంటికి ఎంతమంది వచ్చినా వారికి వడ్డిస్తూ, అందరినీ ప్రేమతో పలకరిస్తూ, వారికి సేవను నేర్పిస్తూ, అందరినీ ప్రేమతో స్వీకరించుకుంటూ, అలాగే ఆమె ఆ థింగ్స్ అన్నీ చాలా గొప్పగా మేనేజ్ చేసుకుంది సార్. అలా స్వర్ణమాల పత్రిజీ మనకు గొప్ప ఉదాహరణ. అలాగే పిల్లల్ని పెంచడంలో ఇప్పుడు పరిమళ పత్రిని కానీ, పరిణిత పత్రి మేడంని కానీ, వీళ్ళిద్దరిని పెంచడంలో కూడా, వారిని సరిదిద్దడంలో కూడా, వారికి ఎడ్యుకేషన్ అందివ్వడంలో కూడా, అటు ధ్యానం వైపు, అటు ప్రాపంచికంలో రెండింటిని మేనేజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం అనేది అందించాలనే ఒక తపనతో ఒక స్త్రీ పనిచేసింది అంటే అది ఏ పని చేసినా అది సక్సెస్ సార్. అంతే. పత్రిజీ ఇంత మనకు అందించగలిగారు అంటే ఇంట్లో మేడం గారు అంత అద్భుతంగా మేనేజ్ చేశారు, పిల్లలు అంత చక్కగా ధ్యాన సాధన చేశారు కాబట్టే. సో ఇప్పుడు మినిషా, నువ్వు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీలో ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చినాయి? మా ఫ్యామిలీ, మా నాన్ననే ఫస్ట్ ధ్యానంలోకి వచ్చారు సార్. ఓకే. తర్వాత నేను, మా అమ్మ రావడం జరిగింది. మా అమ్మలోనే నేను చాలా మార్పు చూసాను సార్. ఒక స్త్రీ ధ్యానం చేస్తే ఆ చేసిన వంట అయినా రుచికరంగా ఉంటుంది, చేసిన ఏ పనైనా సక్సెస్ ఉంటుంది సార్. ఏ పని ప్రారంభించినా ధ్యానం చేయడం ద్వారా, ధ్యానం చేసే ప్రారంభిస్తారు వాళ్ళు ఏ పని ప్రారంభించినా. కాబట్టి అదంతా అద్భుతంగానే ఉంటుంది. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మా అమ్మ కూడా అప్పుడే ధ్యానంలోకి వచ్చింది సార్. తను కోపం తగ్గించుకుంది, ఇంటికి వచ్చిన ప్రతి వారిని ప్రేమగా పలకరించడం నేర్చుకుంది. ఈ ధ్యానంలోకి రాకముందు సార్ స్త్రీలు అబ్బా వీరందరికీ వంట చేయాలా, ఈ పనంతా చేసుకోవాలా బాబు అనుకుంటూ ఉంటారు. అదే ఒక స్త్రీ ధ్యానంలోకి వస్తే ఒక 100 మంది ధ్యానులకైనా ఆ వంట చేసే ఆ యొక్క గొప్ప లక్షణాన్ని నేర్చుకుంటుంది. సేవ అనే దృక్పథాన్ని నేర్చుకుంది సార్ మా మమ్మీ. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది వచ్చినా వారికి వంట చేయాలి, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ మనం సేవ చేయాలి, వారిని అందరినీ మన ఇంటి దగ్గర ధ్యానం చెప్పించుకోవాలి, వారి ద్వారా ధ్యానం నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి అనే ఆ ట్రాన్స్ఫర్మేషన్ నేను చూశాను సార్. ఎస్ ఈస్ ట్రూ అమ్మ. ప్రతి యువతి, ఇప్పుడున్న ఉమెన్, ప్రతి అమ్మాయి కూడా హై స్కూల్ నుండే ధ్యాన సాధన చేస్తే వాళ్ళు ఒక అద్భుతమైన ప్రొటెక్టివ్ ఎనర్జీస్ని వేసుకోగలుగుతారు, అందరి నుంచి నేర్చుకోగలుగుతారు. అమ్మాయిలు, స్త్రీలు మణిపుర చక్ర నుండి వాళ్ళ జర్నీ స్టార్ట్ అయితే, ఉమెన్ అంటే స్త్రీలవి మెన్ మణిపుర నుండి స్టార్ట్ అవ్వాలి. అంటే 3 చక్రాల పైన ఉన్నారు. ప్రతి ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఉమెన్, ప్రతి యువతి ధ్యాన సాధన చేయాలి మెయిన్ కదా. వాళ్ళ పనులు అద్భుతంగా ఉంటాయి, నేర్చుకునే గుణం అలవాడుతుంది. ఏ సిచ్యువేషన్ జరిగినా నేర్చుకోవడమే కదా. సో ఒక అమ్మాయి ధ్యానం చేస్తే, ఒక ఉమెన్ ధ్యానం చేస్తే ఏంటో అడ్వాంటేజ్. మినీషా వాళ్ళ అమ్మ, మీ అమ్మ పేరు ఏంటమ్మా? ప్రమీల మేడం గారు, నమస్కారం, థ్యాంక్ యూ. సో ఒక అమ్మాయి ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో మీ కుటుంబమే ఎగ్జాంపుల్, రైట్? సో ఇంకా ఏమేమి నేర్చుకోవాలి? ఈ స్త్రీ ద్వారా జంతువులను కూడా ప్రేమించవచ్చు సార్. మన ఇంటికి వచ్చిన జంతువుల్ని కూడా తను ప్రేమిస్తుంది. అలాగే తను చెట్లను పెంచుతుంది. చెట్లను కూడా, అంటే ఆ చెట్లను కూడా మనం పెంచాలి అనేది నేర్చుకుంటాం. అలాగే మనం ఏ తప్పు చేసినా సరిదిద్దుతుంది ఒక స్త్రీ. అంటే ఎంపతిని కూడా మనం డెవలప్ చేసుకోవాలి సార్. అంటే ఎంపతి అంటే ఏంటి అంటే ఇతరుల కోణంలో ఉండి వారి భావాలను కూడా అర్థం చేసుకోవడం. ఒక స్త్రీ వేరే వాళ్ళ భావాలను కూడా వారి స్థానంలో ఉండి ఆ భావాలను వారిని అర్థం చేసుకొని మెలుగుతూ ఉంటుంది.
ఒక పిల్లవాడు తప్పు చేస్తున్నాడంటే వారిని సరిదిద్దుతుంది. రైట్. అంటే ఫోకస్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంటి పనులు చేసుకోవాలి, మీరు చెప్పినట్టు వర్కింగ్ ఉమెన్ ఉంటే అక్కడ ఆఫీస్ పనులు చేసుకోవాలి. రెండింటి మేనేజింగ్ కూడా మనం ఒక స్త్రీ ద్వారా నేర్చుకోవచ్చు. యా, గ్రేట్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పిస్తాం మేము ట్రైనింగ్లో. ఒక ఉమెన్ని, ఒక అమ్మాయిని చూస్తే ఎగ్జాంపుల్ మినీషనే, ఇటు ధ్యాన సాధన అటు సాఫ్ట్వేర్ జాబ్ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నావు అమ్మా చెప్పు ఒకసారి, ఎలా పాసిబుల్? ఇప్పుడు చాలామంది జాబ్ చేస్తున్నాం, అబ్బో అయిపోయింది టైం అంతా, జర్నీకే అయిపోతుంది అంటున్నారు కదా. హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ టైం? అసలు ఈ ధ్యానమే మనకు చాలా ముఖ్యమైనది సార్ చెప్పాలంటే. అవన్నీ ప్రాపంచికంగా నేను చేసుకుంటున్నాను, లైక్ అంటే నేను చదువుకున్నాను కాబట్టి అవి భౌతికంగా నాకు సహాయపడాలి కాబట్టి నేర్చుకుంటున్నాను. కానీ నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ ధ్యానం నేను చేయాలి అంటే ఈ ధ్యానమే గొప్పదని తెలుసుకున్నాను. నేను ఒక 6 months ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో జాయిన్ అయ్యాను. కానీ మన మూలం అనేది ధ్యానం నుంచే ప్రారంభమైంది. ధ్యానం ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను. అసలు జీవితంలో ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా మెలగాలి, ఇవన్నీ నేను ధ్యానం ద్వారానే నేర్చుకున్నాను. రైట్. ఈ ధ్యాన సాధనతో నేర్చుకున్న విషయాలు, ఈ సాఫ్ట్వేర్ అంటే చాలా హెక్టిక్గా టూ మచ్ ఆఫ్ మైండ్ని, లాజిక్ని వాడాలి కదా. ఈ ధ్యాన సాధన యొక్క ఎనర్జీ, ఈ జ్ఞానం నీ జాబ్ చేయడంలో ఎలా ఉపయోగపడుతుందమ్మా? అవును సార్, చాలా గొప్పగా ఉపయోగపడుతుంది సార్. ధ్యానం చేయడం ద్వారా మనము ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటాం సార్. మనకు పని ఒత్తిడి అనేది, మనం చేసే పనిని ఇష్టంగా చేస్తాము. ఆ పని ఒత్తిడి అనేది మనకు అంతగా అనిపించదు. మనం చేసే పనిలో ఇష్టాన్ని చూసుకుంటాము. అంటే మనం ఏ పని అయితే చేస్తామో దాన్ని ఇష్టంగా చేసుకోవడం నేర్చుకుంటాము. అలాగే మనం ఈ ధ్యాన సాధన రోజు చేయడం ద్వారా, క్రమం తప్పకుండా చేయడం ద్వారా ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటాము. నేను ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎంత హెక్టిక్ ఉన్నప్పటికీ కూడా ఈ నేర్చుకోవాలనే తత్వం కూడా నాకు అక్కడ ఉపయోగపడింది. అంటే ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు సార్ మాకు. ఆ ట్రైనింగ్స్లో కూడా నేర్చుకోవాలి అంటే అందులో కూడా మనం నేర్చుకోవాలనే తపనను ఎలా డెవలప్ చేసుకోవాలి, ఈ ధ్యానం చేయడం ద్వారా ఆ నేర్చుకోవాలనే తపన నాకు డెవలప్ అయింది. అంటే ధ్యానము, ధ్యాన శక్తి మనం ఎక్కడున్నా కూడా అది నేర్చుకోవడమే, పాఠాలే అన్న భావనతో ఉంటాం. కష్టపడి కాదు, ఇష్టపడి నేర్చుకుంటాం, ఇష్టంతో చేస్తాం మనం. సహనం, ఓర్పు కూడా మనం డెవలప్ చేసుకుంటాం సార్. ధ్యాన సాధన చేసినప్పుడు మనము సహనమే ప్రగతి అని చెప్తూ ఉంటాము. అంటే సహనం అనేది మనకు ధ్యాన సాధన ద్వారా మనం అలవర్చుకుంటాము. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఇప్పుడు నేను చేసే జాబ్లో ఎటువంటి ఒత్తిడి వచ్చినా దాన్ని సహనంతో, ఓర్పుతో దాన్ని ముందుకు వెళ్ళిపోవడం, సహనంతో దాన్ని ఎదుర్కోవడం అనేది నేర్చుకుంటా. అంటే ధ్యానం చేయడం ద్వారా సహనం అనేది మనం ఆటోమేటిక్గా మన ధ్యానం రోజు చేయడం ద్వారా సహనం అనేది అలవాటు అవుతుంది. మనం చేసే జాబ్లో కూడా అన్నిటినీ సహనంతో ఎదుర్కోవడం అనేది నేర్చుకుంటూ, రోజు ధ్యానం చేసుకుంటూ, నేను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఇంత కొంతమందికి పంచుతూ అలా ముందుకెళ్తాను. జాబ్ చేయడం, సాధన చేయడం, పుస్తకాలు చదవడం, మళ్ళీ కొంతమందికి నేర్పించడం. అమ్మా ఇంత టైం ఉంటుందా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే? వీకెండ్స్లో ఉంటుంది. సాటర్డేస్, వీకెండ్స్ అంటే ఎంజాయ్మెంట్, రిలాక్సేషన్ కదా సాఫ్ట్వేర్ వాళ్ళకి. ధ్యానం చేయడం ద్వారా మేము ఆనందంగా ఉన్నాం సార్. అది ఎంజాయ్మెంట్. రైట్. ఎన్లైటన్మెంట్ లీడ్స్ టు ఎంజాయ్మెంట్. ధ్యానం చేసి ఎన్లైటన్ అయ్యే వాళ్ళే నిజంగా ఆనందిస్తారు, ప్రతిక్షణం ఆనందిస్తారు, వీకెండ్స్లో మాత్రమే కాదు. కరెక్ట్, వండర్ఫుల్ పాయింట్ ఇది. ఎన్లైటన్మెంట్ గివ్స్ ఎంజాయ్మెంట్ అని చెప్పారు పత్రిజీ కదా. ప్రత్యేకంగా వీకెండ్సే ఎంజాయ్మెంట్, ఒక పని చేస్తేనే ఎంజాయ్మెంట్ కాదు, ఏ పనిలోనైనా ఎంజాయ్ చేస్తాం. సో యు ఆర్ ఎంజాయింగ్ వర్క్ అండ్ లైఫ్. సో లర్నింగ్ అంటే ఏంటి? ధ్యానం అనేది నేర్చుకుంటే అన్నీ నేర్చుకునే గుణం అలవాడుతుంది. ఎగ్జాక్ట్లీ సార్. వావ్, వండర్ఫుల్. సో ధ్యానంతో పాటు ఇంకా ఏమేమి సాధనలు చేయాలి? ధ్యానం చేస్తారు, ధ్యానంతో పాటు ఇంకేం చేయాలమ్మా? ధ్యానంతో పాటు మనకు వీలున్న సమయంలో పుస్తకాలను చదవచ్చు. అలాగే మన పత్రిజీ గారి గొప్ప ఆత్మజ్ఞాన సందేశాలు వినొచ్చు. అలాగే మనం నేర్చుకున్నది 10 మందికి పంచాలి. నీకు ఏ వస్తే ఏ చెప్పమని గురుగారు చెప్పారు, బి వస్తే బి, ఎంత వస్తే అంత మనం నేర్చుకుంటున్నాము, కానీ దాన్ని పంచుకుంటే అది పెంచబడుతుంది అని గురుగారి ద్వారా మనం నేర్చుకున్నాం కదా. ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఎంతైతే నేర్చుకుంటున్నామో, గురుగారి ద్వారా ఆత్మజ్ఞాన సందేశాల ద్వారా ఎంత నేర్చుకుంటున్నామో దాన్ని కొంతమందికైనా మనకు వీలున్న సమయంలో పంచడం నేర్చుకోవాలి. స్వాధ్యాయం చేసుకోవాలి. ఇట్లా సజ్జనులతో సాంగత్యం చేయాలి. సజ్జన సాంగత్యం కూడా మన లోపల నేర్చుకునే తత్వాన్ని ఎంతో పెంపొందిస్తుంది. సజ్జన సాంగత్యం ద్వారా కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చు. స్వాధ్యాయం అంటే మన పుస్తకాలు కూడా మనకు
టైం ఉన్నప్పుడు పుస్తకాలు చదివితే కూడా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. నేర్చుకోవాలన్న మనసు ఉండాలి కానీ మార్గాలన్నీ కనబడతాయి. వండర్ఫుల్ వండర్ఫుల్ మనీషా. సో చివరిగా యువర్ మెసేజ్ టు యూత్, ప్రతి ఆరాధనోత్సవాల సందర్భంగా యువర్ మెసేజ్. యువత అందరూ కూడా ధ్యానం చేయాలి సార్. మొట్టమొదటిగా ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారా నేర్చుకునే తత్వం అనేది అలవర్చుకుంటారు. ఆ నేర్చుకునే తత్వాన్ని మనం అలా ప్రతి ఒక్క యువత నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఈ భూమి మీదకి వచ్చింది నేర్చుకోవడానికే. ఈ భూమి అనేది ఒక గొప్ప పాఠశాల. మనం అందరము కూడా, యువత అందరూ కూడా నిరంతర విద్యార్థులుగా ఉండాలి. నిరంతర విద్యార్థిగా ఎప్పుడైతే యువత ఉంటారో, ఎప్పుడైతే వారు ధ్యానం చేస్తారో ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న విషయాలని ఆచరిస్తే మన జీవితం ఆనందమే ఆనందం సార్. వండర్ఫుల్ మినిషా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ Thank you, sir. అల్టిమేట్ లర్నింగ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఈనాటి పత్రిజీ ఆరాధనోత్సవాల్లో ధ్యాన యువ విత్ మినిషా, పిరమిడ్ యంగ్ మాస్టర్. విన్నాం కదా, ధ్యాన సాధన చేసిన యువత ఎలా ఉంటారో, నేర్చుకోవడం ఎలాగో నేర్చుకుంటాం. ప్రతి యువతకు, విద్యార్థికి ఎర్నింగ్ కావాలి. లర్నింగ్ గివ్స్ ఎర్నింగ్ అనే ఒక న్యూ డెఫినేషన్ చెప్పారు మినిషా. సో మిత్రులారా, ధ్యానం ఎంత అద్భుతమో. ధ్యానం చేసినప్పుడు నేర్చుకునే గుణం అందరిలో ఉంది. ధ్యాన సాధనతో నేర్చుకుంటాం. ఆ మనస్సు శూన్యమై ఆ ఎనర్జీతో నేర్చుకోవడం అలవడుతుంది. ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? ఎవరి నుంచి నేర్చుకుంటాం? పిల్లల నుంచి నేర్చుకుంటాం. ఎంత ప్రజెంట్ మూమెంట్లో ఉండాలో, ఎంత చలాకీగా ఉండాలో, ఎంత చురుకుగా ఉండాలో నేర్చుకుంటాం. అండ్ చెట్ల నుండి ఎక్కడ ఇవ్వడమే గివింగ్ నేచర్. ఎంత ఇస్తే అంత వస్తుంది. స్వేద తీరగలుగుతాం. జంతువుల నుండి రక్షణ, తనను తాను రక్షించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆహారం కోసం ఎక్కడికైనా వెళ్తూ ఉంటుంది. అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేది యువత నైజం. అది జంతువుల నుంచి నేర్చుకుంటాం. పక్షుల నుండి ఎగరడం, స్వేచ్ఛతో. జ్ఞానం ఉన్నప్పుడే, ధ్యానశక్తి ఉన్నప్పుడే స్వేచ్ఛతో ఉండగలుగుతాం మనం. జ్ఞానము లేనప్పుడు, ధ్యానం లేనప్పుడు స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ అనుకుంటాం, బ్యాడ్ హ్యాబిట్సే స్వేచ్ఛ అనుకుంటాం. నేను స్వేచ్ఛగా ఉన్నా అనుకుంటాం. కానీ ధ్యానంతో వచ్చిన జ్ఞానమే నిజమైన స్వేచ్ఛని ఇస్తుంది అని ఇవాళ తెలుసుకున్నాం మనం. స్త్రీల నుండి నేర్చుకోవడం, ప్రతి అబ్బాయి అమ్మాయి నుంచి నేర్చుకోవాలి. ప్రతి అమ్మాయి అబ్బాయి నుంచి నేర్చుకోవాలి. ఈ భూమి అనేది ఒక గొప్ప పాఠశాల అని వారి మెసేజ్ ద్వారా తెలుసుకున్నాం. ఏం జరుగుతుంది నేర్చుకుంటే? కష్టపడి కాదు, ఇష్టపడి చేస్తాం. ఒక జాబ్ చేసినా అద్భుతంగా చేస్తాం, ఒక వంట చేసినా అద్భుతంగా చేస్తాం, డ్రైవింగ్ చేసినా అద్భుతంగా చేస్తాం. వీకెండ్సే కాదు ఎంజాయ్మెంట్ అంటే, ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తాం ధ్యానం చేస్తే, ఆత్మజ్ఞానంతో ఉంటే. ఇది ఈనాటి అద్భుతమైన విషయాలు. ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తూ ఉండబడుతూ ఉంటాయి. చూస్తూ ఉండండి. ఈరోజు విన్న విషయాల్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈరోజు మీరు అద్భుతంగా వేటి నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారు? ఆల్రెడీ మీరు నేర్చుకుంటూ ఉంటే ఏమేమి నేర్చుకుంటున్నారో అందులో కామెంట్ బాక్స్లో తెలియజేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.